I still remember నేను ఇన్స్టాంట్వి అంటే జస్ట్ ఓన్లీ ఫ్రై చేసుకోవడానికి నేను అదాని స్పైసెస్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇది. సో ఇది వచ్చేసి జస్ట్ ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేయడమే. సో కంప్లీట్గా అప్పుడు పూరి రెడీ అవుతుంది. నేను కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉన్నాయో అన్నీ. జస్ట్ ఇది ఆయిల్ పాన్ హీట్ అయిపోయింది. జస్ట్ ఒకటి అలా వేసుకొని చూస్తుంటే హీట్ అయిపోయింది. యా, జస్ట్ ఇది నేను ప్లేట్లోకి తీసుకుంటాను. డిప్ అవుతుందని వెంటనే ఇది అయిపోతుంది అన్నమాట. మనం ఎక్కువసేపు కూడా జస్ట్ ఆయిల్ డిప్ అయిపోతే చాలు. అయితే ఇది ఆలు 3 వేసుకొని చనా పీసెస్ వేసుకున్నాను. సో చనా పీసెస్ కూడా వేసుకొని నానబెట్టుకున్నవి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను అనమాట. సాల్ట్ ఒక 2 వేస్తున్నాను, సో బాగా ఉడుకుతుందని. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జింజర్ తీసుకున్నాను. ఇది మిక్సీ పడదామని. 1 స్పూన్ చింతపండు పులుసు ఆల్రెడీ కాకపెట్టుకొని ఉంది ఎప్పుడో, సో అలా దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేది, వాటర్ కొంచెం వేసి. నేనైతే చట్నీ అయితే పట్టేసుకున్నాను. చూడండి కొంచెం వాటరీగా ఉంది కదా. ఇదైతే మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. ఇంకొన్ని వాటర్ అయితే పోసుకుందాం. మొత్తం వాటర్ అయితే పోస్తున్నాను, కొంచెం లూజ్ అవుతుందని కన్సిస్టెన్సీకి. దీంట్లో కొంచెం ఉప్పు అవన్నీ చూసుకుందాము ఎలా ఉన్నాయో. ఒక నింబు కూడా నేను కొంచెం పిండుతున్నాను, కొంచెం లైట్గా అయితే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ మిక్స్ చేద్దాం. నా దగ్గర చాట్ మసాలా లేదు, సో నేను అందుకే వేయలేదు. ఎవరైనా కావాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ వేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అన్ ఆప్షనల్. నాకైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. కొంచెం పులుపు చూడండి, అన్నీ సరిపోయా లేదని టేస్ట్ అయితే చూడండి. నేనైతే పానీపూరి బాగా తినేదాన్ని చిన్నప్పటి నుంచి. లైక్ ఐ స్టిల్ రిమెంబర్